జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, దేవదేవో భవ. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. భగవద్బంధువులారా, అందరికీ ఎస్ఎస్సి ఛానల్ తీర్థయాత్రల కార్యక్రమంలో స్వాగతం, సుస్వాగతం. అలాగే ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టడం జరిగింది. నిన్నటి వరకు కూడా విశ్వావసునామ సంవత్సరం అనేటువంటి ఈ యొక్క 2025-26 సంవత్సరంలో, ఆ విశ్వావసునామ సంవత్సరంలో మనము అనేక శుభకార్యములు కానివ్వండి, ఇతరత్ర మన యొక్క గ్రహచార గోచార బాధలు కానివ్వండి కూడా తెలుసుకొని దానికి అనుగుణంగా మనం చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవడం జరిగింది. శుభముహూర్తాలే కానివ్వండి, ఇతరత్ర అన్నీ కూడా. అలాగే ఈరోజు ఈ ఉగాది పరాభవనామ సంవత్సరంతో మనకి ప్రారంభం అవుతోంది. పరాభవం అంటే ఏదో ఇబ్బంది కలిగింపజేసేటువంటి సంవత్సరం అనేటువంటి భావన రాకూడదు మనకందరికి కూడా. ఇది ఈ సంవత్సరంలో కూడా మనకి రాజు, మంత్రి, సేనాధిపతి వీళ్ళందరి ద్వారా మనకి యొక్క సంవత్సరం అనేటువంటి మనకి ఏర్పడుతూ ఉంటుంది. వారి వల్లనే ఈ యొక్క రాజ్యం అనేటువంటి సుభిక్షంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం మనకు రాజు గురువుగా ఉన్నాడు. మన గురుగ్రహం అనేటువంటిది గురువు రాజుగా ఉన్నాడు. అలాగే మంత్రి కుజుడుగా ఉన్నాడు. సస్యాధిపతి మేఘాధిపతి చంద్రుడిగా ఉన్నాడు. ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి రవి, నీరసాధిపతులు శుక్రుడిగా ఉన్నారు. రాజులు, సామంతలు, మాండలీకులు, దండనాయకులు, న్యాయాధికారులు అందరూ కూడా ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆకలి బాధలు కొద్దిగా తగ్గుముఖంలో ఉంటాయి. వర్షములు అనేటువంటివి అధికంగా పడుతూనే ఉంటాయి ఈ సంవత్సరం. తర్వాత ఈ సంవత్సరం మనకి ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది మనకి. మన దేశం అనేటువంటిది సుభిక్ష పరిపాలన చేత ఆ యొక్క నియంత పరిపాలన కూడా చక్కగా ఉండడం వల్ల ఆ రాజు మనకి గురువుగా ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే రక్షణ శాఖ కానివ్వండి, తర్వాత ఇతరత్ర విద్యాశాఖలు ఇవన్నీ కూడా చక్కటి విద్యా అవకాశాలు ఇవన్నీ కూడా, దేశ రక్షణ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. కాశ్మీర్ ప్రాంతంలో అక్కడ కూడా చిన్న చిన్న అల్లర్లు జరిగేటువంటి అవకాశం కూడా మనకి ఈ సంవత్సరం ఉంటుంది. అతివృష్టి అంటే మనకి పడేటువంటి సమయంలో కాకుండా ఇతర సమయాల్లో కూడా వర్షాలు అధికంగానే పండుతూ ఉంటాయి. అయినా మన పంటలకు కావాల్సినటువంటి ఆ యొక్క నీరు అనేటువంటి సమృద్ధిగా మనకు లభిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం మనం అనేకమైనటువంటి బాధలు పడ్డాం. కొన్ని సందర్భాల్లో వర్షాలు లేక అతివృష్టి అనావృష్టి చేత మన ఇబ్బందుల పాలయ్యాము. అలా కాకుండా ఈ సంవత్సరం కొద్దిగా ఆ యొక్క గురువు నీరసాధిపతి వల్ల కొద్దిగా మంచిగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బెల్లము, పంచదార, శనగలు, ఉప్పు, ఆహార ధాన్యాలు, ఈ చిరుధాన్యాలు, నెయ్యి, వెన్న, వేరుశనక్కాయలు, కుసుమధాన్యాలు ఇవన్నీ కూడా చక్కగా పండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం మనకి వాస్తుకర్తరి అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ వాస్తుకర్తరి సమయంలో మనము చెక్కతో చేసేటువంటి పనులు ఏవి కూడా చేయకూడదు. అంటే ద్వారాలు పెట్టుకోవడము, కిటికీలు పెట్టుకోవడము ఇలాంటి పనులు ఏవి కూడా చేయకూడదు. అది 5వ నెలలో 4వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మనకి వాస్తుకర్తరి అనేటువంటిది ఉంది. ఆ సమయంలో ఎటువంటి ఇంటికి సంబంధించినటువంటి పనులు అనేటువంటి మనం చేయకూడదు, కర్రతో చేసిన పనులు. అలాగే ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం అనేటువంటిది కూడా మనకు వచ్చింది. ఇలా 3 సంవత్సరాలకు ఒక్కసారి మనకు వస్తూ ఉంటుంది అధిక మాసము. అలాగే ఈ సంవత్సరం
అధిక జ్యేష్ఠమాసం అనేటువంటిది కూడా మనకి రావడం జరిగింది. అధిక జ్యేష్ఠమాసం కూడా రావడం వల్ల కొన్ని శుభముహూర్తాలు కూడా చక్కగానే మనకి ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే మనకి రాజు గురువుగా ఉన్నాడు కాబట్టి ఆ గురువు చల్లదనం అనేటువంటిది గురువు వల్ల మనకి శుభ ఫలితాలు అనేటువంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం మనకు ఉంది. అలాగే ధాన్యాధిపతి బుధుడుగా ఉన్నాడు కాబట్టి పచ్చ అయినటువంటి ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా చక్కగా మనకు పండేటువంటి అవకాశం ఉంది. 80 యోజనముల వెడల్పు కలిగి 100 యోజనములు గల అస్తముల చేత సముద్రం అంతా కూడా ఆ యొక్క నీరు అనేటువంటిది ఎక్కువగా సముద్ర ప్రాంతంలో పడేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఇవన్నీ ఉన్నా కూడా మనం ఏం చేస్తాం? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్య ఫలితం గోదాన తుల్యం తృణాం అని మనం ఉగాది రోజు నాడు మొదలుగా మనం ప్రారంభం చేసుకుంటాం. శ్రీ కళ్యాణ గుణావహం అంటే కళ్యాణమైనటువంటి గుణములన్నీ కూడా కలిగేటువంటి, రిపుహరం దుస్వప్న దోషాపహం మనకున్నటువంటి దోషాలు అన్నీ కూడా, చెడు స్వప్నాలు ఇవన్నీ కూడా తొలగిపోవడం, గంగాస్నాన విశేష పుణ్య ఫలితం గంగాస్నానంలో చేసినటువంటి ఫలితం కలగడం, గోదాన తుల్యం తృణాం గోవులు దానం చేస్తే ఎంతైతే ఫలితం కలుగుతూ ఉంటుందో, ఆయుర్వృద్ధిత వృత్తమం మన యొక్క ఆయువు అనేటువంటిది కూడా అభివృద్ధి అవుతూ ఉంటుంది. పంచాంగం ఆకర్ణ్యతాత్ ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని మనం వినడం వల్ల మనకి ఇవన్నీ శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అందుకే ఉగాది రోజు నాడు మనం చక్కగా ఉదయాత్తురమే లేచి చక్కగా తలంటు స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి చక్కగా ఇల్లంతా కూడా కల్లాపు చల్లి ఇంటి ముందర కూడా చక్కగా వర్ణములతోటి ముగ్గులు పెట్టి రంగురంగుల ముగ్గులు అలంకరింపచేసి ఆ ద్వారాలకి పచ్చని మామిడి తోరణాలు, వేప తోరణాలన్నీ కూడా కట్టుకొని చక్కగా ఆ రోజు మనం షడ్రుచులతో కూడుకున్నటువంటి ఆ యొక్క ఉగాది పచ్చడిని మనం సేవిస్తూ ఉంటాము. అందులో ఉప్పు, కారము, చేదు, తీపి, ఒగరు ఇవన్నీ కూడా కలిసినటువంటి ఆ యొక్క షడ్రసోపేతమైనటువంటి ఆ యొక్క ఉగాది పచ్చడిని మనం సేవించడం వల్ల మన యొక్క జీవితంలో కూడా జరిగేటువంటి మంచి, చెడు, సుఖము, దుఃఖము, కష్టము, అనారోగ్యము అన్నీ కూడా తట్టుకునేటువంటి శక్తి మనకు కలుగుతూ ఉంటుంది. అందుకోసమనే ఉగాది రోజునాడు ఇది యుగానికి ప్రారంభం కాబట్టి దీన్ని ఉగాది అంటారు. అలాంటి 60 తెలుగు సంవత్సరాలలో మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క పరాభవనామ సంవత్సరం, ఈ సంవత్సరం మనము అటువంటి యొక్క సంవత్సరం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందుకే ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల మనకి ఈ యొక్క దోషాలని కూడా తొలగిపోయి గంగా స్నానం చేసినటువంటి ఫలితం కూడా కలిగి, గోదానం చేస్తే ఎంతైతే ఫలితం కలుగుతుంటుందో కూడా అంత ఫలితం కూడా మనకి యొక్క పంచాంగాన్ని శ్రవణం చేయడం వల్ల, పంచాంగాన్ని వినడం వల్ల మనకి అంతటి అదృష్టం కలుగుతూ ఉంటుందట. మరి ఇలాగా పంచాంగం అనగానే మనకు అనిపిస్తుంది, అయ్యో మా యొక్క గ్రహచార గోచారం ఎలా ఉన్నాయి, మాకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగానే ఇప్పుడు మనం ఈ యొక్క రాశుల ప్రకారంగా ఒక్కొక్క రాశికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. మనకి 12 రాశులు ఉంటాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఇలా 27 నక్షత్రాలకి సంబంధించి అందులో ఒక్కొక్క నక్షత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క 4 పాదాలతోటి 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలైతే 108 పాదాలు అవుతాయి పూర్తిగా మనకి. అలా ఈ యొక్క 108 పాదములకి ఒక్కొక్క రాశికి 9 పదముల చొప్పున, పాదాల చొప్పున ఈ 12 రాశులకి మన నక్షత్రాలతో కూడుకొని ఆ రాశులు అనేటువంటి మనకి ఏర్పడుతూ ఉంటాయి. అలాగా మనకి ముందుగా ఈ యొక్క రాశులలో ఒక్కొక్క రాశికి మరి ఏ విధంగా ఉంటుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి,
మరి రాజపూజ్యం ఎంతగా ఉంది, అవమానం ఎంతగా ఉంది. అలాగే కందాయ ఫలాలు అనేటువంటివి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. దాన్ని ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4. తర్వాతది వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వీరికి రాజపూజ్యం 1, అవమానం 7, ఆదాయం 8, వ్యయం 11. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం కూడా 7. అలాగే కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 14. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. అలాగే మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి 14 ఆదాయం, 11 వ్యయం, 7 రాజపూజ్యం, 2 అవమానం. ఈ సంవత్సరంలో మొత్తగా 12 రాశుల వారికి చూసుకుంటే ఆదాయం వచ్చేసి 87 ఉంది, వ్యయం వచ్చేసి 114 ఉంది. అంటే ఆదాయం కంటే వ్యయం అనేటువంటిదే ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ఎక్కువ రాశుల వారికి. అలాగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు, తర్వాత రాజపూజ్య అవమానాలు అనేటువంటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అలాగే కందాయ ఫలాలు అని కూడా ఉంటాయి. ఈ కందాయ ఫలాలు ఎలా ఉంటాయి అంటే మన గ్రహచార గోచార రీత్యా మనకి 3 ఏర్పడుతూ ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి. అందులో ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మహాబలం భయం, అంత్యశూన్యే ఫలం స్వల్పం, త్రిశూన్యే నిష్ఫలం భవేత్. అంటే మొదలు 0 వస్తే ఆదిశూన్యే మహావ్యాధి, అంటే వ్యాధుల వల్ల మన ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యశూన్యే మహాభయం, మధ్యలో 0 వచ్చిందనుకోండి భయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా భయపడుతూ ఉంటారు. అంత్యశూన్యే ఫలం తల్పం, చివరిలో 0 వచ్చిందనుకోండి మనం చేసేటువంటి పనులన్నీ కూడా వ్యర్థంగా అయిపోతూ ఉంటాయి. త్రిశూన్యే నిష్ఫలం భవేద్, 3 0 వచ్చినాయి అనుకోండి మనం ఏది చేసినా కూడా ముందుకు పోకుండా ఆ యొక్క ఫలితమంతా కూడా వ్యర్థంగా అయిపోతూ ఉంటుందట ఈ సంవత్సరం. అలాంటిది ముందుగా మనకి అశ్విని నక్షత్రానికి 0 ఏవీ లేవు. అలాగే భరణీ నక్షత్రానికి మధ్యలో 0 ఉంది, అంటే భయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కృత్తికా నక్షత్రానికి చివరిలో 0 ఉంది, అంటే వారు చేసేటువంటి పనులు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అలాగే మృగశిర నక్షత్రానికి మొదలు మధ్యలో 0 ఉంది, అంటే ఆదిశూన్య మహావ్యాధి, వ్యాధులు తర్వాత భయాలు అనేటువంటి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అలాగే పుష్యమి నక్షత్రానికి మధ్యలో చివరలో 0 ఉంది, కాబట్టి వారికి వాళ్ళు ఏ పనులు చేసినా కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. తర్వాత పుబ్బా నక్షత్రానికి మధ్యలో 0 ఉంది. అలాగే హస్తా నక్షత్రానికి మొదలు తర్వాత చివరిలో 0 అనేటువంటిది ఉంది. తర్వాత చిత్తా నక్షత్రానికి మధ్యలో, అనురాధ నక్షత్రానికి మధ్యలో, జ్యేష్ఠ నక్షత్రానికి చివరిలో 0 అనేటువంటిది ఉంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి మధ్యలో 0 ఉంది, ఉత్తరాషాఢ నక్షత్రానికి మొదల్లో 0 ఉంది,
ధనిష్ట నక్షత్రానికి మధ్యలో చివరిలో 0 అనేటువంటిది ఉండడం వల్ల ఆ యొక్క పనులు అనేటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మధ్యలో 0 అనేటువంటిది ఉంది. ఈ విధంగా మనకి ఈ సంవత్సరం ఈ యొక్క కందాయ ఫలాలు అనేటువంటివి మనకి ఏర్పడుతూ ఉంటాయి, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రాశికి సంబంధించి. అలాగే ఈ సంవత్సరం గురుమౌఢ్యమి అనేటువంటిది మనం ఏవి చేసుకున్నా కూడా శుభకార్యాలు ఏవైనా చేయాలి, వివాహాలు చేయాలి, ఇతరత్ర శుభకార్యాలు చేయాలి, గృహములు కట్టడం కానీ గృహ ప్రవేశాలు చేయడం కానీ ఇవన్నీ కూడా చేయాలంటే మనం మంచి రోజులు అనేటువంటివి చూసుకుంటూ ఉంటాం. అయితే ఈ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అనేటువంటి సమయంలో మనము ఎటువంటి శుభకార్యములు అనేటువంటివి మనం ఆచరించము. మన అటువంటిది యొక్క గురుమౌఢ్యం అనేటువంటిది మనకి ఈ సంవత్సరం 7వ నెల అంటే జూలై మాసంలో 15వ తారీఖు నుంచి ఏర్పడింది, గురుమౌఢ్యం ఏర్పడింది. మళ్ళీ తర్వాత ఆషాఢం కూడా వస్తుంది కాబట్టి 12వ తారీఖు 8వ నెల వరకు ఆ యొక్క గురుమౌఢ్యం అని ఉంది. అందులో ఒక 10 రోజులు మాత్రమే మనకు మంచి రోజులు లేవు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అలాగే 10వ నెల 19వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు శుక్రమౌఢ్యమి అనేటువంటిది మనకి ఈ సంవత్సరం ఏర్పడుతుంది. అలాగే పుష్కరం అంటే మనకున్నటువంటి నదులు ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఒక్కొక్క నదికి 12 సంవత్సరాలకు ఒక్కసారి ఆ యొక్క 33 కోట్ల మంది దేవతలు పుష్కరులందరూ కూడా వచ్చి ఆ నదులలో ఉండి 12 రోజులు ఆ నదులలో ఉండి అక్కడ భగవంతుని మనం పూజించుకోవడానికి స్నానాదులు చేసుకోవడానికి అనుకూలమైనటువంటిది. అటువంటి ఆ యొక్క పుష్కరము ఈసారి మనకి యమునా నదికి వస్తుంది. ఈ సంవత్సరం మనకు ఆ యొక్క పుష్కరము అది కూడా 2వ తారీఖు 6వ నెలలో మనకు ప్రారంభమవుతుంటుంది. ఆ యొక్క యమునా నదికి మనకి ఒక పుష్కరం అనేటువంటిది ఈ సంవత్సరం మనకి ఏర్పడింది కాబట్టి ఆ పుష్కరాల్లో ఆ 12 రోజులు కూడా మనం చక్కగా స్నానాలు ఆచరించుకొని దానాలు యజ్ఞాలు యాగాలు అన్నీ కూడా చేసుకున్నట్లయితే మన యొక్క వంశం అనేటువంటిది అభివృద్ధి జరిగి మన వంశానికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు మనకు కలుగుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం మనకు 21వ తారీఖు 8వ నెల ఆగస్టులో మనకి ఏర్పడింది. అప్పుడు చక్కగా మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. లేదా 28వ తారీఖు కూడా చక్కగా ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని మనం ఆచరించుకోవచ్చు. ఈ యొక్క శుభ ఫలితాలు తర్వాత మనకి 27వ తారీఖు 8వ నెల మనకి ఉపాకర్మ ఆచరించుకోవాలి. 28వ తారీఖు మన యజ్ఞోపవీత ధారణ చేసుకోవాలి. ఆ యొక్క ఉపాకర్మలు ఆచరించుకొని ఉత్తర యజ్ఞోపవీతాన్ని మనం ధరించి ఆ యొక్క గాయత్రి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే 14వ తారీఖు 9వ నెలలో మనకి వినాయక చవితి ప్రారంభమవుతూ ఉంటుంది. చక్కగా ఆ నవరాత్రులు విఘ్నేశ్వర స్వామికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా మనందరూ కూడా కాపాడుతూ మనం చేసేటువంటి ఆ యొక్క శుభకార్యములు ఏవైతే ఉంటాయో మనం తలపెట్టినటువంటి ఆ యొక్క కార్యములన్నీ కూడా విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకు ఆ యొక్క వినాయక చవితి పూజలన్నీ కూడా చక్కగా ఆచరించుకోవాలి. అలాగే 20వ తారీఖు 21వ తారీఖు రోజు నాడు 10వ నెలలో మనకి విజయదశమి ఏర్పడిందమ్మా. మనకి ఈ యొక్క విజయదశమి రోజు నాడు చక్కగా మనం ఉదయాత్తులు లేచి నూతన వస్త్రాలు ధరించి చక్కగా ఆ యొక్క పూజలు చేసుకొని చక్కని పిండి వంటలన్నీ కూడా చేసుకొని సాయంకాలం ఆ యొక్క శమీ వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి ఆ శమీ వృక్షానికి పూజ చేసుకొని ఆ శమి అంటే ఆ యొక్క జమ్మిని తీసుకొని ఆ యొక్క లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలగడానికి ఆ జమ్మిని పూజ చేసుకొని జమ్మిని మనందరం కూడా తీసుకొని దాన్ని ఒక బంగారంగా భావించి మనం అందరికి కూడా పెద్దలకు ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు మనం తీసుకుంటూ ఉంటాం. అటువంటిది మనకి 21వ తారీఖు 10వ నెలలో మనకి ఆ యొక్క విజయదశమి అనేటువంటిది మనకు ఏర్పడడం జరిగింది ఈ సంవత్సరం. ఈ విధంగా ఈ సంవత్సరం మనకి వర్షాలు అనేటువంటివి కూడా చక్కగానే ఉన్నాయి, పంటలు కూడా చక్కగానే పండుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క అనావృష్టి అనేటువంటి కలిగి
కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం అనేటువంటిది ఈ సంవత్సరం మనకి ఉంది.